మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకట వాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈయనే లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం, రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు, వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీ నాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా? ఉంటుంది. కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు. ఎందుచేత? నిన్నటి రోజున మీకు చెప్పాను, అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు కాంతి, అమ్మవారి చుబుకం కాంతి, అమ్మవారి ముక్కు కాంతి, అమ్మవారి కన్నులు కాంతి, అమ్మవారి నోరు కాంతి, నాలుక కాంతి. అసలు ఇంకా రహస్యం వీలైతే రేపటి రోజున చెప్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూటమకుటాం అన్న శ్లోకం ఉంది. అందులో అయితే సరస్వతీదేవి ఎర్రబడిపోయింది, తెల్లటి సరస్వతీదేవి ఎర్రగా అయిపోతుంది అమ్మవారి నాలుక మీద కూర్చుని. అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది. అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది. అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అమ్మ దంత పంక్తి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు. అమ్మవారి చెవులు చూశారా, గొప్ప సౌందర్యం, పుష్పాల గుత్తులు పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం. అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇవన్నీ. అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే, ఆ వెలుగుందే, ఆ కాంతుందే, అది చూసేటప్పటికమ్మా సౌందర్యలహరి. అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు. ఏమని? అమ్మా తనో తుక్షేమం నవవదన సౌందర్యలహరి. అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందులోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని, ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము, సౌభాగ్యము, ధనము వర్ధిల్లుగాక, క్షేమము కలుగుగాక అంటూ శంకరులు అంటారు. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. సీమంతం అన్నారు. అది ఒక చిత్రమైనటువంటి మాట. సీమంతము అనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం, ఏదో ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, ఏదో 6వ నెలలోనో. అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే 6వ నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇంకప్పటి నుంచి స్త్రీ జుట్టు విరబోసుకుని ఉండకూడదు,
పగటిపూట ఎక్కువ నిద్రపోకూడదు, ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు, బూడిదని కాళ్లతో కాని చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు, కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు, అసుర సంధ్య వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అంది. భర్త సీమంతము అని ఒకటి చేస్తాడు కదా, మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే. ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం, మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం, లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి, మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం. అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి? అసలు దానికి ఉన్న పేరు వేరు. సీమంతోన్నయనము అని పేరు దానికి. సీమంతోన్నయనము అని పిలవాలి. ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది 6వ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి. ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్టి రోజున సీమంతం అంటే దేనికి పనికొస్తుందంటే, మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు, మేము ఇన్ని రకాల స్వీట్లు తీసుకురావడం, అంతే సీమంతం. అది కాదు సీమంతం అంటే. సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు 2 జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున. ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా బియ్యన్నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున. ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి, ఓ చిన్న ముల్లో దాంతో శమీ వృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా బియ్యన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుట్టుని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు, రిబ్బన్లు పెట్టి కట్టకూడదు. ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు. అలా చేస్తే అదిగో అది సీమంతోన్నయనము. అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేశారు. ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట. మా ఇంట్లో సీమంతోన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నా అని అడుగుతారు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అంటే ఏమిటి? జుట్టు పాపట తీయుట. జుట్టు పాపట తీయటాన్ని సీమంతం అంటారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు? సీమ అంటే హద్దు అని గుర్తు. సీమ అంటే రాయల సీమ, తెలుగు సీమ, పల్నాటి సీమ, తమిళ సీమ, ఇలా కదా చెప్తాం. సీమ అంటే అక్కడి వరకు ఉన్నది, రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది, ఫలానా చోటు వరకు ఉన్నది, ఒక హద్దు చెప్తాం. మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా 2 సీమలు ఉంటాయి. 2 సీమలు అంటే 2 హద్దులు. ఏమిటా హద్దులు? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఈ 2 హద్దులు. ఈ 2 హద్దుల్ని సీమంతాలు. సీమ అంటే హద్దు, అంతం అంటే అక్కడతో అయిపోవడం. సీమ ప్లస్ అంతము సీమంతము. అయిపోయింది కాబట్టి, ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం, ఇది సీమంతం. అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి? విడతీస్తేనే సీమంతం వస్తుంది. అందుకని సీమంతం ఎక్కడ? మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి. పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి 2గా విడదీసి దువ్వుకుంటారు. ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు. ఎక్కడి వరకు తీయాలి? బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీల్లేదు ఇంకా. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు. అది అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే, అంటే అమ్మవారి యొక్క నల్లని జుట్టుందే, ఆ జుట్టుని అమ్మవారు సీమంతం చేసింది. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని 2 పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుట్టుని అలా దువ్వుకుంది. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది? అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ.
ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే, చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే, బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. ఇది ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తనని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే, లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడికి ఆయుక్షీణం కాదు. వయస్సులోనేమో మామగారు పెద్దవాడా, మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కడన్నా. మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ ఎంతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. కూర్చోపెట్టి ఈయన నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు. ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల, ఈమె లక్ష్మి నీ సొత్తు. అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో. మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడంతే. ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా, నీ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. అందుకే భార్యతో రమించి తన తేజస్సుని భార్య యందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది. ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక, ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. అందుకని అంత ధర్మబద్ధం. అందుకని మామగారిస్తున్నది లక్ష్మీ స్వరూపని ఇస్తున్నాడు. లక్ష్మీ స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల. మీ ఇంట లక్ష్మి నడయాడాలి. ఎన్ని రూపాలుగా నడయాడాలి? అందులోనే ఉంది రహస్యం అంతా. మీకు ఒక కర్రనిచ్చి 4 ముక్కలు నరకమన్నాం అనుకోండి. ఒక కర్రని తీసుకొచ్చి 3 మాటలు నరికితే చాలు, 4 ముక్కలు అయిపోతాయి. ఒక కర్రను ఒక మాట కొడితే 1 ముక్క వస్తుంది, 2వ మాట కొడితే 2వ ముక్క వస్తుంది, 3వ మాట కొడితే 2 ముక్కలు వచ్చేస్తాయి, 4 ముక్కలు అయిపోతున్నాయి. ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి. ఏమిటి అర్థం?
అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి? ఏమన్నా మా ఆవిడ ఏం ఉద్యోగం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు. అర్థము కొడుకు, తండ్రికి కొడుకు అర్థము. ఎందుకని? విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు, నాకు కోరిక ఏమిటో తెలుసా, నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగిలించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే అదేమిటండి, ఎన్నేళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఇంటి పడుకుంటాడా అని మళ్ళీ అనకండి. కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట. తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం. తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం, ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం, పుత్రగాత్ర పరిష్వంగములకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో. వాడికి కోట్లుండనివ్వండి, వాడు నిలిపేది ఎప్పుడు? పుత్రగాత్ర పరిష్వంగము లేనప్పుడు. అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను. అటువంటి వాడికి పౌత్రుణ్ణి ఇచ్చింది శాస్త్రం. నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవాణ్ణి ఇస్తున్నానంది. ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవాణ్ణి ఇచ్చానంది. ఎప్పుడు? నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవానుణ్ణి నిందించకు. అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది? లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు? నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి. ఎలా నిర్ణయం? అందుకని శాస్త్రంలో అన్నారు 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు. ఏమిటి 5 లక్ష్మీ స్థానాలు? కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే నీ ఇంట్లో కూడా 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పద్మము, అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు. తామర పువ్వులో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము, మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకు తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావుంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈనె లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం. రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చారు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం, ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా, ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తాడు. అంటే లక్ష్మీ స్థానమునందు కూర్చోపెడతారు. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం.
నాలుగవది ఆవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. నేను ఇవాళ తెలియక చేస్తున్న పొరపాటు దిద్దాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పులతో వెళ్ళిపోయి దగ్గరికి ఇలా ఓ చేత్తో ముట్టుకుని ఇలా అంటారు. దానివల్ల మీ లక్ష్మి అపభ్రంశం అవుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి నడుస్తుంది బయటికి. అలా కళ్ళుకి అద్దుకోకూడదు ఆవు పృష్ఠభాగాన్ని. ఆవు పృష్ఠభాగం తగలినప్పుడు మీరు ఏ చేతితో పృష్ఠభాగాన్ని పట్టుకున్నారో ఆ చేతి వైపు కన్నునే ముట్టుకోవాలి. చెప్పులు విప్పి ముట్టుకోవాలి. ఆవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నప్పుడు అది లక్ష్మీ స్థానం. మీరు కుడి చేతితో ముట్టుకుంటే మళ్ళీ కుడి కంటినే ముట్టుకోవాలి వెంటనే. ఎడమ చేతితో ముట్టుకుంటే ఎడమ కంటినే ముట్టుకోవాలి. రెండు చేతులతో ముట్టుకుని రెండు చేతులతో రెండు కన్నులను ముట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం. మళ్ళీ ఆవు పృష్ఠభాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది. అందుకని అది లక్ష్మీ స్థానం. 5వ లక్ష్మీ స్థానం ఎక్కడుంటుందో తెలుసా అండి? ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర, అది లక్ష్మీ స్థానం. అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లక్ష్మీ స్థానము ఆరాధింపబడిన నాడు. ఆ లక్ష్మీ స్థానం ఆరాధింపబడలేదనుకోండి, ఈవిడ బానే ఉంటుంది, ఆయన దెబ్బతింటాడు. ఎందుకని? తన ఇంటి లక్ష్మీ స్థానం అర్చింపబడలేదు. అందుకే ఎంత గొప్పవాడమనివ్వండి, ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు. భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి. వాడు ఎంత దరిద్రుడైనానండి, మహాతల్లి ఆవిడ బలం అండి వీడిని కాపాడేస్తోందంటారు. అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన. వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావందనం అవేం చెయ్యక్కర్లా. నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు. లక్ష్మీదేవిని సహస్రనామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే. భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్ళి ఆ సింధూరం మీద పడుతూ ఉంటుంది. అలా పడుతోందనుకోండి, మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది. శంకరాచార్యులు వారే అమాయకులు కాదు. ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు. సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు? పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ కాని ఇతర పదార్థములను పెట్టకూడదు. ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు. పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు. దాన్ని పాపటలో రాసుకుంటారు. అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడ మాత్రం సింధూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి. వెలిగితే ఏమవుతుంది? భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతుంటాడు. మాట్లాడినంతసేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే, తాను మాట్లాడుతున్న మాటలు ఇవాళ నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను, ఇది తప్పకుండా కలిసి రావాలి, భగవంతుడి దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు. ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది. ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు? లక్ష్మీ స్థానం. ఆవిడ కటాక్షించాలి. అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు. బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం? మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే, మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి. ఏమండి, ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు, ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు, ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి? సింధూర పూజ ఇద్దరికి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు. సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి. ఒకటి గణపతికి చెయ్యాలి, 2 హనుమకి చెయ్యాలి. ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి? మొదటి పూజ గణపతిది, చివరి పూజ హనుమతి దేవతల్లో. ఎందుకని? మీరు ఏ పని మొదలు పెట్టండి, గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా. అందుకని గణపతికి సింధూరం. అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాజక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు. హనుమ చిట్ట చివరకు వస్తారు. పవమాన సుతుడు పట్టు పాదారా విందములకు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. ఇంకా అందుకని చివరకు వచ్చేవారు హనుమ. అదే కాదు, ఇంకొక రహస్యం, అన్నిటికీ ముందుండేది ప్రణవం. ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ. అందుకని చివరకు వచ్చేవారు. అందుకని చివరి పూజ హనుమది సింధూరం, ముందు పూజ గణపతిది సింధూరం. ఆ సింధూరం లక్ష్మీ స్థానంలో పడడం
సమస్త దేవతార్చనతో కూడి ఇంతమందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం. అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్యం. అందుకని ఇదిగో ఇంత రహస్యం మామూలు వాళ్ళకే ఉంటే ఇంకా మా తల్లి జగజ్జనని అమ్మ సింధూరం పెట్టుకుంటే పాపట ముందర సీమంతంలో అది ఎంత శక్తివంతంగా ఉంటుంది. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అంటున్నారు, తనో తుక్షేమన్న స్తవవదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివసి మంత సరణి అని ఎంత గొప్ప మాట వేసేశారంటే, అక్కడ అమ్మవారు ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకుందిట, ఇక్కడ సింధూరం పెట్టుకుందిట. ఇక్కడ సింధూరం పెట్టుకుని అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కుంకుమ బొట్టు కూడా ఆడదానికి ఎలా ఉండాలో చూపించేశారు వ్యాసుల వారు. అలా చెప్తే బాగుండదు, ఒకరికి చెప్పినట్టని ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి. ముఖ చంద్ర కలంకాభమృగనాభి విశేషక అన్నారు. చంద్రుడికి ఉండేటటువంటి మత్స ఎంత సహజంగా ఉందో అమ్మవారి యొక్క ముఖమునకు బొట్టు అలా ఉంటుంది. అంటే అసలు మత్స లేకుండా మీకు ఎప్పుడైనా చంద్రుడు కనపడతారా? అంటే బొట్టు లేకుండా సుమంగళి అయిన స్త్రీ కనపడకూడదు. అయితే అలా సింధూరం అందరూ పెట్టుకోవచ్చా? సుమంగళి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకని? సుమంగళికే భర్త యొక్క లక్ష్మీ స్థానాన్ని కోరే అధికారం ఉంటుంది. అందుకని తను సుమంగళి అని భర్త యొక్క ఔన్నత్యమును కోరుతున్నది అని చూడగానే ఈవిడికి శాస్త్రం తెలుసున్న మనిషి, ఈవిడ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని పెద్దలైన వారు నిర్ణయించుకోవాలంటే వారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లికే ఇక్కడ పాపటలో బొట్టు లేదనుకోండి, శాస్త్రం తెలుసున్నవాడైతే ఇంకా ఆమె కూతురికే తెలియదు, ఎప్పటికొస్తుంది అభ్యాసంలో. అందుకని పరిహరిస్తాడు. అందుకని ఖచ్చితంగా మరిచిపోకుండా సుమంగళులైనటువంటి స్త్రీలు ధరించి తీరవలసినటువంటిది సింధూరము. నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట పదే 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 చెప్తున్నాను. ఇవాళ కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట, కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట అనవద్దు. ఇది ధర్మశాస్త్రం. ఇది శంకర భగవత్పాదులు చెప్తున్నది శ్లోకంలో, జాతిని ఉద్దేశించి మనని ఉద్ధరించడం కోసం చెప్పిన మాట. జగద్గురువుల మాటకి తిరుగులేదు. అది శ్లోకంలో ఉన్నది కనుక దాని వ్యాఖ్యానంలో నేను చెప్తున్నానంతే. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం. అందుకని శంకరులు అంటారు, అమ్మ ఇక్కడ కుంకుమ పెట్టుకుంది, ఇలా పాపటలో ఆ కుంకాన్ని రాసుకుంది. ఇది మనకి చూపిస్తారు మిగిలిన వాళ్ళకి ఆదర్శం చేయడం కోసం. సింధూరాన్ని ఇక్కడ పాపట ముందు పెట్టుకుందిట అమ్మ. పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట, వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. అయితే భగవాన్ శంకర, మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అద్దంలో చూసుకుంటే తప్ప, మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా? ఎలా కనపడతాయి తండ్రి అని మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే, మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా? ఒకవేళ పొరపాటున ఇవాల్టి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు. తీసేస్తుంది, అపారమైన ఫలితాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ. అందుకని మామూలుగా ఆడవాళ్ల యొక్క పాపట మొదటి స్థానమే లక్ష్మీ స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి? ఎంత లక్ష్మీ స్థానం అయి ఉండాలి? దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి. దానికోసం మనకి చేయించకపోతే ఏం శంకరాచార్యులు గారు చేయలేదా? ఆయన హాయిగా కూర్చోలేరా? తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచార్యుల వారికి జాతి మీద అంత తాపత్రయం. నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు, వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అని మహానుభావుడు మనకి చెప్పడం కోసమని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటారు, అమ్మవారు ఇక్కడ సింధూరం పెట్టుకుంది, పెట్టుకుని ప్రబల కబరీ భారతిమిర, ఈ జుత్తు ఇలా దువ్వుకుంది. దువ్వుకుంటే ఎలా ఉందంటేట జుత్తు చూస్తే చీకట్ల గుంపులొచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. అది కూడా ఎలాంటి చీకటిట? ప్రబల కబరీ, అపారమైన బలం ఉన్న చీకటిట. అదేమిటండి చీకటికి బలం ఉంటుందా అంటే శంకరులు అన్నారు, బలం ఉంది చీకటికి. ఏమిటిట బలం ఉందని గుర్తు?
అంటే అమ్మవారు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరము బాలసూర్యుడిలా ఉంది. బాలసూర్యుడికి చీకటికే శత్రుత్వం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం సూర్యుడికి చీకటికి శత్రుత్వం ఉండదు. ఎందుకనంటే అసలు మధ్యాహ్నం సూర్యుడిని చీకటి ఎప్పుడన్నా చూసింది ఏమిటి శత్రుత్వానికి? దాని మొహం అది ఎప్పుడు చూడదు. ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడు వచ్చి రావడానికి 6 గంటల ముందు వెళ్ళిపోయింది. అది అందుకు దానికి తెలియదు. దాని కోపం, దాని శత్రుత్వం అంతా ఎప్పుడు ఎవరి మీద అంటే కేవలం బాలసూర్యుడి మీదే. మేమింత దట్టంగా లోకాన్ని కమ్మేసి ఉంటే ఇంత వాడొస్తాడు చిన్ని పిల్లాడిలాగా, ఇంత వస్తాడు. అందులో అరుణోదయము అంటారు శంకరాచార్యుల వారు. ఎంత గొప్ప మాటలు వాడతారంటే, ఆ రథం తోలేటటువంటి ఆయన అరుణుడు, ముందు అరుణుడు కనబడతాడు కాబట్టి అరుణోదయం, ఆ తర్వాత సూర్యోదయం, వెనక సూర్య భగవానుడు కనబడతాడు. అందుకని ఇంత చిన్ని సూర్యుడు వస్తాడు ముందు. ఇంత చిన్ని సూర్యుడు వచ్చి చీకట్లని తరిమి కొట్టేయడమే. ఒక్కనాడు మేము గెలిచామా? మేమంటే చీకటి ఒక్కనాడు గెలవలేదు. పోనీ మేమంటే ఇంతంత పెద్దవాళ్ళం చీకట్లం. ఆయన ఇంత వాడొస్తాడు ముందు. అసలు పెద్ద సూర్యుడు రావక్కర్లేదు, బాలసూర్యుడే మమ్మల్ని ఓడించేస్తున్నాడు. ఎప్పుడును మేము ఎప్పుడు ఓడిస్తాం అసలు ఆ బాలసూర్యుడిని అని వాళ్ళకి కడుపు మండిపోయి ఉన్నారట ఆ చీకట్లు ఉంటే. ఇవాళ అమ్మవారి జుత్తు చీకట్లలా ఉందిట. చీకట్లలా ఉండడం అంటే అంత నల్లగా ఉందిట. అంత నల్లటి జుత్తు ఉండడము అంటే ఏమిటో తెలుసా అండి? అయ్యవారిని అంతగా తన యందు వశము చేసుకోగలిగిన శక్తి కలిగి ఉండడం కాదు. ధునో తుధ్వాంతం, అంత నల్లటి జుత్తు మీకు కనపడింది అనుకోండి, మానసికంగా వెంటనే అజ్ఞానం ఎగిరిపోతుంది. ఆ ఎగరగొట్టగలిగినటువంటి నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది నీకు. అందుకని తుమ్మెదల బారుల్లో ఉంటాయి అమ్మవారి కేశపాశాలు. అందుకని ఈ ఎగరగొట్టగలిగినటువంటి ఆ జ్ఞానం ఉన్నదే ఆ బాలసూర్యుల్లా ఉంది. ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఈ సింధూరంలో పెట్టుకున్నటువంటి బొట్టు ఈ బాలసూర్యుడిలా ఉంటే ఏమవ్వాలి? బాలసూర్యుడిలోంచి కిరణాలు అన్ని వేపులకి రావాలి. అన్ని వేపులకి వస్తే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి జుత్తంతా ఎలా ఉంది? చీకట్లలా ఉంది. చీకట్లలా ఉన్నటువంటి జుత్తుని దీని యొక్క ఎర్రని కిరణములు కప్పేయాలి. ఎందుకని మరి సూర్యుడు వచ్చేసాడంటే చీకట్లు ఏమైపోతాయి? ఏ కనపడకూడదు. నేను ఎర్రటి కాంతి కప్పేయాలి జుత్తుని. మరి జుత్తుని కప్పేశాయా? ఎర్రటి కాంతి కప్పలేదు. అమ్మవారి జుత్తే ఉంది, బొట్టు ఒకటే కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, కాంతి కనపడలేదు. ఇవాళ ఎంత విచిత్రం! సూర్యుడు వచ్చేసాడు, కాంతి చీకటి ఉండిపోయింది. ఇలా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో? ఎప్పుడూ లేదు. మరి ఇలా ఎందుకుంది అంటే శంకరులు అన్నారు, నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు అమ్మవారిని. అలా అమ్మవారిని అనొచ్చా? అనకూడదు. ఉత్తప్పుడు సూర్యుడు వస్తే చీకట్లు పారిపోతున్నాయి. మరి నీ తల దగ్గరికి వచ్చేటప్పటికో నువ్వు సింధూరం సూర్యుడిలో పెట్టుకున్నా చీకట్లు అలాగే ఉన్నాయి. అంటే జుత్తు అలాగే ఉంది, ఎర్రతనం చేత కప్పబడలా. అమ్మా ఈ ప్రబల కబరి ఆ జుత్తుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ వల్ల వచ్చింది, నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు. ఆ మాట అండంలో ఒక రహస్యం. నా దగ్గరికి వచ్చి ఎవరైనా, మీరు అందరూ నా మీద ఒక గౌరవంతో ఇలా ప్రసంగం వింటున్నారు, ఏందని ఎత్తి మీద కూర్చోబెట్టడమే, ఈ వేదిక తీసేసి నన్ను దుప్పటి కింద వారేసి కూర్చోవాయి కొట్టేశారో అని కూర్చోబెట్టి మాట్లాడమనకూడదా అనరు. ఎందుకన్నారు? చెప్తున్నాడు విషయాన్ని, అందుచేత వారికి కొంత గౌరవం ఇవ్వాలి మనం అని నాకు ఒక వేదిక కట్టి దాని మీద శివాసి వేసి, నాకు పుష్పహారం వేసి, నాకు ఫ్యాన్ ఇట్టి, మీరు ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుని ఇరుగ్గా కూర్చుని నేను ఒక్కడిని కూర్చోవడానికి 10 మంది పట్టే ఆసనం వేసి నన్ను కూర్చోపెట్టారు కదా. ఇంత నన్ను కూర్చోపెట్టిన తర్వాత ఉపన్యాసం అయిపోగానే ఎవరన్నా వచ్చి నా భుజం మీద చెయ్యేసి నన్ను ముందుకి లాగి, రే కొట్టేసరా ఏంట్రా నువ్వు వచ్చేయట్రా ఉపన్యాసానికి అన్నారు అనుకోండి. అంటే మీకేమనిపిస్తుంది? ఏంట్రా అది ఆయన అలా అంటే? మీకు తెలిసి అవతల వాడు అజ్ఞానని మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్న కోటేశ్వరరావు గారు అంత చనువు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. ఎందుకు అంత చనువు? ఆయన ఇచ్చిన లోకువ, వాడు ఆయనతో అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా అనిపిస్తుంది మీకు. నేను అంత గొప్పవాడిని కాదు సుమా, ఉదాహరణకి చెప్పానంతే తేలిగ్గా అర్థం అవడానికి. అలా ఇవాళ శంకరులు అంటారు, అమ్మా సూర్యబింబంలా నువ్వు బొట్టు ఇక్కడ పెట్టుకున్నావు సింధూరాన్ని, అయినా ఎర్రటి కాంతులు కప్పలేకపోతున్నాయి నల్లటి జుత్తుని. నువ్వు ఇచ్చిన లోకువమ్మా, అంత బలం వచ్చింది జుత్తుకి. ఏమిటి లోకువా? చక్కగా జుత్తుకి రోజు నూనె రాస్తావు, దాన్ని చక్కగా దువ్వుతావు, చక్కగా పాపట తీస్తావు, సింధూరం పెడతావు, కుంకం రాస్తావు, అప్పుడు ముడేస్తావు, అందులో మంచి మంచి పువ్వులన్నీ పెట్టుకుంటావు. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా జుత్తు విరబోసుకుని కనబడ్డావా?
ఒక్క రోజు కనపడలేదే, అంత అందంగా సిగ వేసుకుని ఉంటావు. మరి వాటిని అంత చక్కగా నూనె రాసి చక్కగా వాటిని దువ్వి, వాటిని చక్కగా ముళ్ళు లేకుండా రోజు దువ్వి, వాటికి ముడేసి, వాటికి పువ్వులెట్టి అంత చేస్తుంటే ఓ బలపడ్డాయి. బలపడిపోయి ఇవాళ వాటికి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా. నువ్వు ఇచ్చిన లోకువా? ఇందులో రహస్యం ఏంటి? పైకి అలా అంటున్నారు, లోపల రహస్యం ఏంటి? అమ్మ తన కురుల పట్ల అంత శ్రద్ధ కలిగినది, నీవు నీ కురుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండి తీరాలి సుమంగళి. అందుకే పురుషుడే కేశఖండనం చేయిస్తాడు, స్త్రీ సాధారణంగా చేయించరు. ఏదో చాలా గొప్ప మొక్కుకుని ఇవ్వడం ఎగ్జెంప్టెడ్, దాని గురించి నేను మాట్లాడటలేదు. కానీ సాధారణంగా పురుషులు కేశఖండనం చేయించుకుంటారు. పురుషులు కేశఖండనం చేయించుకోవడం, శిఖతో ఉండడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం. అందుకని ఇవాళ అమ్మవారు అంతలా కేశపాశాన్ని రక్షించుకుని ఉండడం, తన భర్త పట్ల పాతివ్రత్య ధర్మంతో ఉండడం. భర్తృత్వము కలిగినటువంటి స్త్రీ, సుమంగళి అయిన స్త్రీ ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగడం, జుట్టు సరిగ్గా నూనె రాసుకోకుండా ఉండడం, భార్య జుట్టు చిక్కులు పడి ఉండడం, ఆ జుట్టు ఎప్పుడు ముడేసుకోకపోవడం, ఒక్కనాడు పువ్వులు పెట్టుకోకపోవడం. నాకు పువ్వులంటే అసహ్యం అండి అంటే, మా అమ్మాయికి పువ్వులంటే అసహ్యం అండి అని ఊరంతా టౌకేసేది ఏదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకోవడం. ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు కావురా, భ్రష్ట లక్షణాలు. నేను హత్య చేశానండి అని ఊరూరా చెప్పుకుంటే అంత అసహ్యమో, ఇది చెప్పుకోవడం అంత అసహ్యం. అందుకని అలాంటివి చెప్పుకోకూడదు, అవి రాకూడదు అలాంటి లక్షణాలు. అందుకని అమ్మా, నువ్వు రోజు నీ కబరీ బంధాన్ని అంత గొప్పగా వేసుకుంటున్నావంటే అది నీ యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోందమ్మా. అందుకని నీ జుట్టు కాబలం వచ్చింది. ఏమిటి ఇప్పుడు శంకరుడు చెప్పేది? స్థానబలం. అమ్మవారి జుట్టు రోజు అలా సంస్కరింపబడుతోంది కాబట్టి బలం వచ్చింది. స్థానబలం అంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విషయం చెప్తుండేవారు. సాధారణంగా ఒక పిరికివాడు ఒక బలవంతుణ్ణి చూశాడు అనుకోండి, తనున్నా లేకపోయినా గదాలను లేచి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటుంటాడు. ఎందుకంటే వాడు బలవంతుడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు ఉంటారు. ఒకరు అనంతుడు, శేషుడు అంటారు. అంటే మీకు అందరికీ తెలుసు, శేషుడి మీద స్వామి పవళిస్తూ ఉంటారు. గరుడు అని ఒక ఆయన ఉంటారు, గరుత్మంతుడు. శేషుడి కన్నా గరుత్మంతుడి యొక్క అధికారము, శక్తి ఎక్కువ. ఎందుచేత అంటే రాత్రి స్వామి కాసేపు పవళింపు సేవకు వచ్చినప్పుడు శేషుడి మీద అలా శేషతల్పం మీద పడుకుంటారు. మళ్లీ పొద్దున్నే వైకుంఠంలో సభ తీర్చగానే మొట్టమొదటి వచ్చేవారు ఎవరంటే గరుడు వస్తారు. వచ్చి స్వామి వైకుంఠంలో అందరూ వచ్చేశారు, తమరు బయలుదేరి విజయం చెయ్యాలి అంటారు. స్వామి లక్ష్మీ సహితుడై గరుత్మంతుడి మీద ఎక్కుతారు. ఆ గరుత్మంతుడు స్వామిని తీసుకుని వైకుంఠంలో సభకి తీసుకెడతారు, కూర్చోపెడతారు. అక్కడంతా ఆయనదే పెత్తనం. ఇక్కడ ఎలా దేవాలయంలో వ్యవహారాలన్నీ పరమ శ్రద్ధతో జాగ్రత్తగా ఇక్కడ ధర్మకర్తలు ఈ ఆలయం ఎలా నిర్వహించబడాలని కోరుకున్నారో అలా వైకుంఠంలో గరుత్మంతుడు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నిర్వహించడంలో ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి, శేషుడు కూడా సభకి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా భయం. తామర పువ్వులో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము, మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకు తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావుంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈనె లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం. రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ లక్ష్మి అమ్మవారికి, పరమశివుడికి
ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడుదలం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చారు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద మనం గత 5 రోజులుగా అమ్మవారు పలికించినంత మేర, శంకర భగవత్పాదులు కటాక్షించినంత మేర కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున తృషాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ అని ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనబోటి వారి చేత ఎలా ప్రార్థన చేయించాలో నేర్పడం కోసమని శంకరులు అమ్మవారిని ఉద్దేశించి చేసినటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని వినిపించారు. ఇవాళ రోజున శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చేసినటువంటి ప్రయోగం వేరొక శ్లోకంలో చెయ్యలేదు. అన్ని పరమాద్భుతమైనటువంటి ప్రయోగాలని చేశారు. ఒక రోజున మీకు ఒక శ్లోకం గురించి నేను వివరణ చేస్తూ ఒక మాట చెప్పాను. ధునూతుధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తపశివే అన్న శ్లోకంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని, అమ్మవారి యొక్క జుత్తుని వర్ణిస్తూ, అది మనం ఈ కంటితో చూడడం కుదరదు కాబట్టి దాని యొక్క వైశిష్యాన్ని వర్ణిస్తూ శంకరులు మనకి మానసిక దర్శనం చేయించడం కోసమని చేసినటువంటి ప్రయత్నం ఆ శ్లోకంలో ఎలా నిగూఢంగా దాగి ఉందో వివరణ చేశాను. అలాగే శంకరులు సౌందర్యలహరిలో చేసినటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాల్లో ఇవాళ చెప్పబోతున్నటువంటి శ్లోకం ఒకటి. ఇది సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన శ్లోకం కాదు, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి అమ్మవారి యొక్క పాపటని దర్శనం చేయిస్తారు. ఎందుచేత అంటే అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా అమ్మవారి శిరస్సు మీద కిరీటంతోనే కూర్చుని ఉంటుంది తప్ప కిరీటం లేకుండా అమ్మవారి దర్శనం మనం ఎప్పుడూ చెయ్యలేం కదా. దేవాలయంలో తల్లి ఎప్పుడూ కిరీటంతో ఉంటుంది. ఉన్నప్పుడు మీకు అసలు అమ్మవారి యొక్క కేశ సంపదే మీకు దర్శనం అవ్వదు. అవనప్పుడు అమ్మవారు తీసినటువంటి పాపట మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. ఒకవేళ పాపట దర్శనం చేద్దామన్నా పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర చుక్క మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చెయ్యవలసినటువంటి వాటిలో అదొకటి. అలా ఎందుకు దర్శనం చెయ్యాలి? అలా చేస్తే ఏమవుతుంది అసలు? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్తారు. అందులో అంటారు, తను తుక్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివసీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర అని దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అంటారు. అది ఎంత గొప్ప ప్రయోగమో చెప్పలేను ఆ శ్లోకం. అందులో మొట్టమొదటి అంటారు, తనోతు క్షేమం, అమ్మా మాకు క్షేమము కలుగుగాక నహ. మళ్ళీ శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ మాట్లాడినా నాకొక్కడికే అనరు. మనలో ఎవరైనా, మీలో ఎవరైనా దర్శనం చేశారేమో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక్కసారి మీరు అంతరంగంలోకి వెళ్లి విచారణ చేసి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అమ్మవారు జుట్టు పాపట తీసుకున్నప్పుడు ఈ ముందు పెట్టుకునేటటువంటి సింధూర బొట్టు చుక్క మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా? నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 99.9% మంది అసలు అటువంటి దర్శనం చేసి ఉండి ఉండరు. అసలు అలా ఒకటి ఉంటుంది, దాన్ని దర్శనం చేద్దామన్న స్పృహ కూడా మనకు ఉండదు కదా.
అయితే దాని గొప్పతనం ఏమిటి, ఎందుకు అలా దర్శనం చేయడం, ఆ దర్శనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్పాలి కదా శంకరులు. శంకరాచార్యుల వారి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది శ్లోకాలు రాయడంలో. ఆయన ఎప్పుడూ కూడా చాలా పొదుపైనటువంటి ఇల్లాలు ఎంత జాగ్రత్తగా భర్త కొని తెచ్చినటువంటి వంట సామాగ్రి వాడుకుంటుందో అలా శంకరాచార్యుల వారు ఎక్కువ పదాలు వెయ్యరు. అసలు ఒక విషయం చెప్పవలసి వస్తే ఒక్క పదమే వాడతారు. ఒక విషయం చెప్పడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాలు అసలు వేయరు శంకరులు. అలాంటి శంకరులు ఈ శ్లోకంలో ఒకే విషయం చెప్పడానికి 4 మాటలు వేశారు. అలా 4 మాటలు వేశారు అంటే మీరు ఆ శ్లోకాన్ని 15 మాటలు 50 మాటలు 100 మాటలు చదివి 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 ఇందులో ఎందుకు ఇన్ని మాటలు వేశారు శంకరాచార్యులు వారి ఈ మాట అని చెప్పి మీరు తరచి తరచి చూడాలి. అందులో గొప్పతనం చూడండి. తనో తుక్షేమం నహ అంటారు. నహ అంటే మాకు, మా అందరికీ, ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ, ఈ శ్లోకములకు వ్యాఖ్యానం ఎవరు వింటున్నారో వారందరికీ ఏం కలగాలి? తనో తుక్షేమం, క్షేమం కలగాలి. క్షేమం అంటే ఏమిటి? ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకున్నటువంటి ఐశ్వర్యం నిలబడి అమ్మవారి యొక్క అనుగ్రహము మన యందు ప్రసరించడం. అది ఎటువంటి అనుగ్రహం ప్రసరించాలట? తనో తుక్షేమం న తవ వదన సౌందర్య లహరి. అమ్మా నీ వదన సౌందర్య లహరిని దర్శనం చేస్తున్నాను అన్నారు ముందు. అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు, వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీ నాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా? ఉంటుంది. కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు. ఎందుచేత? నిన్నటి రోజున మీకు చెప్పాను, అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు కాంతి, అమ్మవారి చుబుకం కాంతి, అమ్మవారి ముక్కు కాంతి, అమ్మవారి కన్నులు కాంతి, అమ్మవారి నోరు కాంతి, నాలుక కాంతి. అసలు ఇంకా రహస్యం వీలైతే రేపటి రోజున చెప్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూటమకుటాం అన్న శ్లోకం ఉంది. అందులో అయితే సరస్వతీదేవి ఎర్రబడిపోయింది. తెల్లటి తెల్లటి సరస్వతీదేవి ఎర్రగా అయిపోతుంది అమ్మవారి నాలుక మీద కూర్చుని. అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది. అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది. అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అమ్మ దంత పంక్తి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు. అమ్మవారి చెవులు చూశారా గొప్ప సౌందర్యం, పుష్పాల గుత్తులు పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం. అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ. అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే, ఆ వెలుగుందే, ఆ కాంతుందే, అది చూసేటప్పటికమ్మా సౌందర్య లహరి. అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు. ఏమని? అమ్మా తనో తుక్షేమం నవ వదన సౌందర్య లహరి. అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందులోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని, ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము, సౌభాగ్యము, ధనము వర్ధిల్లుగాక, క్షేమము కలుగుగాక అంటూ శంకరులు అంటారు. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. సీమంతం అన్నారు. అది ఒక చిత్రమైనటువంటి మాట. సీమంతము అనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం, ఏదో ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, ఏదో 6వ నెలలోనో. అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే 6వ నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు విరబోసుకుని ఉండకూడదు, పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు, ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు, బూడిదని కాళ్లతో కాని చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు, కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు,
అసుర సంధ్య వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అంది. భర్త సీమంతము అని ఒకటి చేస్తాడు కదా, మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే. ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం, మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం, లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి, మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం. అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి? అసలు దానికి ఉన్న పేరు వేరు. సీమంతోన్నయనము అని పేరు దానికి. సీమంతోన్నయనము అని పిలవాలి. ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది 6వ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి. ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్టి రోజున సీమంతం అంటే దేనికి పనికి వస్తుందంటే, మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు, మేము ఇన్ని రకాల స్వీట్లు తీసుకురావడం, అంతే సీమంతం. అది కాదు సీమంతం అంటే. సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు 2 జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున. ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా దియ్యన్నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున. ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి, ఓ చిన్న ముల్లో దాంతో శమీ వృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా దువ్వెన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుట్టుని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు, రిబ్బన్లు పెట్టి కట్టకూడదు. ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు. అలా చేస్తే అదిగో అది సీమంతోన్నయనము. అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేశారు. ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట. మా ఇంట్లో సీమంతోన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నా అని అడుగుతారు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అంటే ఏమిటి? జుత్తు పాపట తీయుట. జుత్తు పాపట తీయటాన్ని సీమంతం అంటారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు? సీమ అంటే హద్దు అని గుర్తు. సీమ అంటే రాయల సీమ, తెలుగు సీమ, పల్నాటి సీమ, తమిళ సీమ, ఇలా కదా చెప్తాం. సీమ అంటే అక్కడి వరకు ఉన్నది, రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది, ఫలానా చోటు వరకు ఉన్నది, ఒక హద్దు చెప్తాం. మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా 2 సీమలు ఉంటాయి. 2 సీమలు అంటే 2 హద్దులు. ఏమిటా హద్దులు? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఈ 2 హద్దులు. ఈ 2 హద్దుల్ని సీమంతాలు. సీమ అంటే హద్దు, అంతం అంటే అక్కడతో అయిపోవడం. సీమ ప్లస్ అంతము సీమంతము. అయిపోయింది కాబట్టి, ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం, ఇది సీమంతం. అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి? విడతీస్తేనే సీమంతం వస్తుంది. అందుకని సీమంతం ఎక్కడ? మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి. పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి 2గా విడదీసి దువ్వుకుంటారు. ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు. ఎక్కడి వరకు తీయాలి? బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీల్లేదు ఇంకా. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు. అది అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే, అంటే అమ్మవారి యొక్క నల్లని జుట్టుందే, ఆ జుట్టుని అమ్మవారు సీమంతం చేసింది. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని 2 పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుట్టుని అలా దువ్వుకుంది. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది? అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ. ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే,
చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తమని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడి తాయిక్షీణం కాదు. వయస్సులోనేమో మామగారు పెద్దవాడా, మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ఇది ప్రపంచంలో ఎక్కడన్నా. మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు. ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల, ఈమె లక్ష్మి నీ సొత్తు. అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో. మీకు ధర్మపత్ని ఇస్తున్నాడంతే. ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా, మీ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. అందుకే భార్యతో రమించి తన తేజస్సుని భార్య యందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది. ఇది భార్యకి మాత్రమే పురుషుడు ఇవ్వవలసిన కానుక, ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. అందుకని అంత ధర్మబద్ధం. అందుకని మామగారిస్తున్నది లక్ష్మీ స్వరూపని ఇస్తున్నాడు. లక్ష్మీ స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల. మీ ఇంట లక్ష్మి నడయాడాలి. ఎన్ని రూపాలుగా నడయాడాలి? అందులోనే ఉంది రహస్యం అంతా. మీకు ఒక కర్రనిచ్చి 4 ముక్కలు నరకమన్నాం అనుకోండి. ఒక కర్రని తీసుకొచ్చి 3 మాటలు నరికితే చాలు, 4 ముక్కలు అయిపోతాయి. ఒక కర్రను ఒక మాట కొడితే 1 ముక్క వస్తుంది, 2వ మాట కొడితే 2వ ముక్క వస్తుంది, 3వ మాట కొడితే 2 ముక్కలు వచ్చేస్తాయి, 4 ముక్కలు అయిపోతున్నాయి. ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి. ఏమిటి అర్థం?
అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి? ఏమన్నా మా ఆవిడ ఏం ఉద్యోగం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు. అర్థము కొడుకు, తండ్రికి కొడుకు అర్థము. ఎందుకని? విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు, నాకు కోరిక ఏమిటో తెలుసా, నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగిలించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు. అదేమిటండి ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఇంటి పడుకుంటాడా అని మళ్ళీ అనకండి. కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట. తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం. తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం, ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం, పుత్రగాత్ర పరిష్వంగములకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో. వాడికి కోట్లుండనివ్వండి, వాడు నిలిపేది ఎప్పుడు? పుత్రగాత్ర పరిష్వంగము లేనప్పుడు. అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను. అటువంటి వాడికి పౌత్రుణ్ణి ఇచ్చింది శాస్త్రం. నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవాణ్ణి ఇస్తున్నానంది. ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవాణ్ణి ఇచ్చానంది. ఎప్పుడు? నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవానుణ్ణి నిందించకు. అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది? లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు? నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి. ఎలా నిర్ణయం? అందుకని శాస్త్రంలో అన్నారు 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు. ఏమిటి 5 లక్ష్మీ స్థానాలు? కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే నీ ఇంట్లో కూడా 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పద్మము, అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు. తామర పువ్వుకి, తామర పువ్వులో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము, మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకు తగలకూడదు. మారేడు దళం, మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావుంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈయనే లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం. రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చారు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం, ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా, ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తారు. అంటే లక్ష్మీ స్థానమునందు కూర్చోపెడతారు. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం.
నాలుగవది ఆవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. నేను ఇవాళ తెలియక చేస్తున్న పొరపాటు దిద్దాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పులతో వెళ్ళిపోయి దగ్గరికి ఇలా ఓ చేత్తో ముట్టుకుని ఇలా అంటారు. దానివల్ల మీ లక్ష్మి అపభ్రంశం అవుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి నడుస్తుంది బయటికి. అలా కళ్ళుకి అద్దుకోకూడదు ఆవు పృష్ఠభాగాన్ని. ఆవు పృష్ఠభాగం తగలినప్పుడు మీరు ఏ చేతితో పృష్ఠభాగాన్ని పట్టుకున్నారో ఆ చేతి వైపు కన్నునే ముట్టుకోవాలి. చెప్పులు విప్పి ముట్టుకోవాలి. ఆవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నప్పుడు అది లక్ష్మీ స్థానం. మీరు కుడి చేతితో ముట్టుకుంటే మళ్ళీ కుడి కంటినే ముట్టుకోవాలి వెంటనే. ఎడమ చేతితో ముట్టుకుంటే ఎడమ కంటినే ముట్టుకోవాలి. రెండు చేతులతో ముట్టుకుని రెండు చేతులతో రెండు కన్నులను ముట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం. మళ్ళీ ఆవు పృష్ఠభాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది. అందుకని అది లక్ష్మీ స్థానం. 5వ లక్ష్మీ స్థానం ఎక్కడుంటుందో తెలుసా అండి? ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర, అది లక్ష్మీ స్థానం. అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లక్ష్మీ స్థానము ఆరాధింపబడిన నాడు. ఆ లక్ష్మీ స్థానం ఆరాధింపబడలేదనుకోండి, ఈవిడ బానే ఉంటుంది, ఆయన దెబ్బతింటాడు. ఎందుకని? తన ఇంటి లక్ష్మీ స్థానం అర్చింపబడలేదు. అందుకే ఎంత గొప్పవాడవనివ్వండి, ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు. భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి. వాడు ఎంత దరిద్రుడైనానండి, మహాతల్లి ఆవిడ బలం అండి వీడిని కాపాడేస్తోందంటారు. అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన. వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావందనం అవేం చెయ్యక్కర్లా. నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు. లక్ష్మీదేవిని సహస్రనామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే. భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్ళి ఆ సింధూరం మీద పడుతుంటుంది. అలా పడుతోందనుకోండి, మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది. శంకరాచార్యులు వారే అమాయకులు కాదు. ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు. సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు? పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ కాని ఇతర పదార్థములను పెట్టకూడదు. ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు. పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు. దాన్ని పాపటలో రాసుకుంటారు. అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడ మాత్రం సింధూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి. వెలిగితే ఏమవుతుంది? భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతుంటాడు. మాట్లాడినంతసేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే, తాను మాట్లాడుతున్న మాటలు ఇవాళ నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను, ఇది తప్పకుండా కలిసి రావాలి, భగవంతుడి దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు. ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది. ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు? లక్ష్మీ స్థానం. ఆవిడ కటాక్షించాలి. అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు. బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం? మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే, మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి. ఏమండి, ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు, ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు, ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి? సింధూర పూజ ఇద్దరికి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు. సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి. ఒకటి గణపతికి చెయ్యాలి, 2 హనుమకి చెయ్యాలి. ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి? మొదటి పూజ గణపతిది, చివరి పూజ హనుమతి దేవతల్లో. ఎందుకని? మీరు ఏ పని మొదలు పెట్టండి, గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా. అందుకని గణపతికి సింధూరం. అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాజక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు. హనుమ చిట్ట చివరకు వస్తారు. పవమాన సుతుడు పట్టు పాదారా విందములకు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. ఇంకా అందుకని చివరకు వచ్చేవారు హనుమ. అదే కాదు, ఇంకొక రహస్యం. అన్నిటికీ ముందుండేది ప్రణవం. ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ. అందుకని చివరకు వచ్చేవారు. అందుకని చివరి పూజ హనుమది సింధూరం, ముందు పూజ గణపతిది సింధూరం. ఆ సింధూరం లక్ష్మీ స్థానంలో పడడం
సమస్త దేవతార్చనతో కూడి ఇంతమందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం. అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్యం. అందుకని ఇదిగో ఇంత రహస్యం మామూలు వాళ్ళకే ఉంటే ఇంకా మా తల్లి జగజ్జనని అమ్మ సింధూరం పెట్టుకుంటే పాపట ముందర సీమంతంలో అది ఎంత శక్తివంతంగా ఉంటుంది. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అంటున్నారు, తనో తుక్షేమన్న స్తవవదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివసి మంత సరణి అని ఎంత గొప్ప మాట వేసేశారంటే, అక్కడ అమ్మవారు ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకుందిట, ఇక్కడ సింధూరం పెట్టుకుందిట. ఇక్కడ సింధూరం పెట్టుకుని అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కుంకుమ బొట్టు కూడా ఆడదానికి ఎలా ఉండాలో చూపించేశారు వ్యాసుల వారు. అలా చెప్తే బాగుండదు, ఒకరికి చెప్పినట్టని ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి. ముఖ చంద్ర కలంకాభమృగనాభి విశేషక అన్నారు. చంద్రుడికి ఉండేటటువంటి మత్స ఎంత సహజంగా ఉందో అమ్మవారి యొక్క ముఖమునకు బొట్టు అలా ఉంటుంది. అంటే అసలు మత్స లేకుండా మీకు ఎప్పుడైనా చంద్రుడు కనపడతాడా? అంటే బొట్టు లేకుండా సుమంగళి అయిన స్త్రీ కనపడకూడదు. అయితే అలా సింధూరం అందరూ పెట్టుకోవచ్చా? సుమంగళి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకని? సుమంగళికే భర్త యొక్క లక్ష్మీ స్థానాన్ని కోరే అధికారం ఉంటుంది. అందుకని తను సుమంగళి అని భర్త యొక్క ఔన్నత్యమును కోరుతున్నది అని చూడగానే ఈవిడికి శాస్త్రం తెలుసున్న మనిషి, ఈవిడ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని పెద్దలైన వారు నిర్ణయించుకోవాలంటే వారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లికే ఇక్కడ పాపటలో బొట్టు లేదనుకోండి, శాస్త్రం తెలుసున్నవాడైతే ఇంకా ఆమె కూతురికే తెలియదు, ఎప్పటికొస్తుంది అభ్యాసంలో. అందుకని పరిహరిస్తాడు. అందుకని ఖచ్చితంగా మరిచిపోకుండా సుమంగళులైనటువంటి స్త్రీలు ధరించి తీరవలసినటువంటిది సింధూరము. నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట పదే 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 చెప్తున్నాను. ఇవాళ కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట, కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట అనవద్దు. ఇది ధర్మశాస్త్రం. ఇది శంకర భగవత్పాదులు చెప్తున్నది శ్లోకంలో, జాతిని ఉద్దేశించి మనని ఉద్ధరించడం కోసం చెప్పిన మాట. జగద్గురువుల మాటకి తిరుగులేదు. అది శ్లోకంలో ఉన్నది కనుక దాని వ్యాఖ్యానంలో నేను చెప్తున్నానంతే. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం. అందుకని శంకరులు అంటారు, అమ్మ ఇక్కడ కుంకుమ పెట్టుకుంది, ఇలా పాపటలో ఆ కుంకాన్ని రాసుకుంది. ఇది మనకి చూపిస్తారు మిగిలిన వాళ్ళకి ఆదర్శం చేయడం కోసం. సింధూరాన్ని ఇక్కడ పాపట ముందు పెట్టుకుందిట అమ్మ. పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట, వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరా దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. అయితే భగవాన్ శంకర, మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అద్దంలో చూసుకుంటే తప్ప, మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా? ఎలా కనపడతాయి తండ్రి అని మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే, మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా? ఒకవేళ పొరపాటున ఇవాల్టి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు. తీసేస్తుంది, అపారమైన ఫలితాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ. అందుకని మామూలుగా ఆడవాళ్ల యొక్క పాపట మొదటి స్థానమే లక్ష్మీ స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి? ఎంత లక్ష్మీ స్థానం అయి ఉండాలి? దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి. దానికోసం మనకి చేయించకపోతే ఏం శంకరాచార్యులు గారు చేయలేదా? ఆయన హాయిగా కూర్చోలేరా? తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచార్యుల వారికి జాతి మీద అంత తాపత్రయం. నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు, వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అని మహానుభావుడు మనకి చెప్పడం కోసమని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటారు, అమ్మవారు ఇక్కడ సింధూరం పెట్టుకుంది, పెట్టుకుని ప్రబల కబరీ భారతి మీరా, ఈ జుత్తు ఇలా దువ్వుకుంది. దువ్వుకుంటే ఎలా ఉందంటేట, జుత్తు చూస్తే చీకట్ల గుంపులొచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. అది కూడా ఎలాంటి చీకటిట? ప్రబల కబరీ, అపారమైన బలం ఉన్న చీకటిట. అదేమిటండి చీకటికి బలం ఉంటుందా అంటే శంకరులు అన్నారు, బలం ఉంది చీకటికి. ఏమిటిట బలం ఉందని గుర్తు?
అంటే అమ్మవారు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరము బాలసూర్యుడిలా ఉంది. బాలసూర్యుడికి చీకటికే శత్రుత్వం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం సూర్యుడికి చీకటికి శత్రుత్వం ఉండదు. ఎందుకనంటే అసలు మధ్యాహ్నం సూర్యుడిని చీకటి ఎప్పుడన్నా చూసింది ఏమిటి శత్రుత్వానికి? దాని మొహం అది ఎప్పుడు చూడదు. ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడు వచ్చి రావడానికి 6 గంటల ముందు వెళ్ళిపోయింది. అందుకు దానికి తెలియదు. దాని కోపం, దాని శత్రుత్వం అంతా ఎప్పుడు ఎవరి మీద అంటే కేవలం బాలసూర్యుడి మీదే. మేమింత దట్టంగా లోకాన్ని కమ్మేసి ఉంటే ఇంత వాడొస్తాడు చిన్ని పిల్లాడిలాగా, ఇంత వస్తాడు. అందులో అరుణోదయము అంటారు శంకరాచార్యుల వారు. ఎంత గొప్ప మాటలు వాడతారంటే ఆ రథం తోలేటటువంటి ఆయన అరుణుడు. ముందు అరుణుడు కనబడతాడు కాబట్టి అరుణోదయం, ఆ తర్వాత సూర్యోదయం కనుక సూర్య భగవానుడు కనబడతాడు. అందుకని ఇంత చిన్ని సూర్యుడు వస్తాడు ముందు. ఇంత చిన్ని సూర్యుడు వచ్చి చీకట్లని తరిమి కొట్టేయడమే. ఒక్కనాడు మేము గెలిచామా? మేమంటే చీకటి ఒక్కనాడు గెలవలేదు. పోనీ మేమంటే ఇంతంత పెద్దవాళ్ళం చీకట్లం. ఆయన ఇంత వాడొస్తాడు ముందు. అసలు పెద్ద సూర్యుడు రావక్కర్లేదు, బాలసూర్యుడే మమ్మల్ని ఓడించేస్తున్నాడు. ఎప్పుడును మేము ఎప్పుడు ఓడిస్తాం అసలు ఆ బాలసూర్యుడిని అని వాళ్ళకి కడుపు మండిపోయి ఉన్నారట ఆ చీకట్లు. ఉంటే ఇవాళ అమ్మవారి జుత్తు చీకట్లలా ఉందిట. చీకట్లలా ఉండడం అంటే అంత నల్లగా ఉందిట. అంత నల్లటి జుత్తు ఉండడము అంటే ఏమిటో తెలుసా అండి? అయ్యవారిని అంతగా తన యందు వశము చేసుకోగలిగిన శక్తి కలిగి ఉండడం కాదు. ధునో తుధ్వాంతం అంత నల్లటి జుత్తు మీకు కనపడింది అనుకోండి, మానసికంగా వెంటనే అజ్ఞానం ఎగిరిపోతుంది. ఆ ఎగరగొట్టగలిగినటువంటి నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది నీకు. అందుకని తుమ్మెదల బారుల్లో ఉంటాయి అమ్మవారి కేశపాశాలు. అందుకని ఈ ఎగరగొట్టగలిగినటువంటి ఆ జ్ఞానం ఉన్నదే ఆ బాలసూర్యుల్లా ఉంది. ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఈ సింధూరంలో పెట్టుకున్నటువంటి బొట్టు ఈ బాలసూర్యుడిలా ఉంటే ఏమవ్వాలి? బాలసూర్యుడిలోంచి కిరణాలు అన్ని వేపులకి రావాలి. అన్ని వేపులకి వస్తే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి జుత్తంతా ఎలా ఉంది? చీకట్లలా ఉంది. చీకట్లలా ఉన్నటువంటి జుత్తుని దీని యొక్క ఎర్రని కిరణములు కప్పేయాలి. ఎందుకంటే మరి సూర్యుడు వచ్చేసాడంటే చీకట్లు ఏమైపోతాయి? ఏ కనపడకూడదు. నేను ఎర్రటి కాంతి కప్పేయాలి జుత్తుని. మరి జుత్తుని కప్పేశాయా? ఎర్రటి కాంతి కప్పలేదు. అమ్మవారి జుత్తే ఉంది, బొట్టు ఒకటే కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, కాంతి కనపడలేదు. ఇవాళ ఎంత విచిత్రం! సూర్యుడు వచ్చేసాడు, కాంతి చీకటి ఉండిపోయింది. ఇలా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో? ఎప్పుడూ లేదు. మరి ఇలా ఎందుకుంది అంటే శంకరులు అన్నారు, నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు అమ్మవారిని. అలా అమ్మవారిని అనొచ్చా? అనకూడదు. ఉత్తప్పుడు సూర్యుడు వస్తే చీకట్లు పారిపోతున్నాయి. మరి నీ తల దగ్గరికి వచ్చేటప్పటికో నువ్వు సింధూరం సూర్యుడిలో పెట్టుకున్నా చీకట్లు అలాగే ఉన్నాయి. అంటే జుత్తు అలాగే ఉంది, ఎర్రతనం చేత కప్పబడలా. అమ్మా ఈ ప్రబల కబరి ఆ జుత్తుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ వల్ల వచ్చింది, నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు. ఆ మాట అనడంలో ఒక రహస్యం. నా దగ్గరికి వచ్చి ఎవరైనా, మీరు అందరూ నా మీద ఒక గౌరవంతో ఇలా ప్రసంగం వింటున్నారు, ఏందని నెత్తి మీద కూర్చోబెట్టడమే, ఈ వేదిక తీసేసి నన్ను దుప్పటి కింద వారేసి కూర్చోవాయి కొట్టేశారో అని కూర్చోబెట్టి మాట్లాడమనకూడదా అనరు. ఎందుకన్నారు? చెప్తున్నాడు విషయాన్ని, అందుచేత వారికి కొంత గౌరవం ఇవ్వాలి మనం అని నాకు ఒక వేదిక కట్టి దాని మీద ఒక తివాసీ వేసి నాకు పుష్పహారం వేసి నాకు ఫ్యాన్ ఇట్టి, మీరు ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుని ఇరుగ్గా కూర్చుని నేను ఒక్కడిని కూర్చోవడానికి 10 మంది పట్టే ఆసనం వేసి నన్ను కూర్చోపెట్టారు కదా. ఇంత నన్ను కూర్చోపెట్టిన తర్వాత ఉపన్యాసం అయిపోగానే ఎవరన్నా వచ్చి నా భుజం మీద చెయ్యేసి నన్ను ముందుకి లాగి, రే కొట్టేసరా ఏంట్రా నువ్వు వచ్చేట్రా ఉపన్యాసానికి అన్నారు అనుకోండి. అంటే మీకేమనిపిస్తుంది? ఏంట్రా అది ఆయన అలా అంటే? మీకు తెలిసి అవతల వాడు అజ్ఞానని మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్న కోటేశ్వరరావు గారు అంత చనువు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. ఎందుకు అంత చనువు? ఆయన ఇచ్చిన లోకువ, వాడు ఆయనతో అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా అనిపిస్తుంది మీకు. నేను అంత గొప్పవాడిని కాదు సుమా, ఉదాహరణకి చెప్పానంతే తేలిగ్గా అర్థం అవడానికి. అలా ఇవాళ శంకరులు అంటారు, అమ్మా సూర్యబింబంలా నువ్వు బొట్టు ఇక్కడ పెట్టుకున్నావు సింధూరాన్ని, అయినా ఎర్రటి కాంతులు కప్పలేకపోతున్నాయి నల్లటి జుత్తుని. నువ్వు ఇచ్చిన లోకువమ్మా, అంత బలం వచ్చింది జుత్తుకి. ఏమిటి లోకువా? చక్కగా జుత్తుకి రోజు నూనె రాస్తావు, దాన్ని చక్కగా దువ్వుతావు, చక్కగా పాపట తీస్తావు, సింధూరం పెడతావు, కుంకం రాస్తావు, అప్పుడు ముడేస్తావు, అందులో మంచి మంచి పువ్వులన్నీ పెట్టుకుంటావు. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా జుత్తు విరబోసుకుని కనబడ్డావా?
ఒక్క రోజు కనపడలేదే, అంత అందంగా సిగ వేసుకుని ఉంటావు. మరి వాటిని అంత చక్కగా నూనె రాసి చక్కగా వాటిని దువ్వి, వాటిని చక్కగా ముళ్ళు లేకుండా రోజు దువ్వి, వాటికి ముడేసి, వాటికి పువ్వులెట్టి అంత చేస్తుంటే ఓ బలపడ్డాయి. బలపడిపోయి ఇవాళ వాటికి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా. నువ్వు ఇచ్చిన లోకువా? ఇందులో రహస్యం ఏంటి? పైకి అలా అంటున్నారు, లోపల రహస్యం ఏంటి? అమ్మ తన కురుల పట్ల అంత శ్రద్ధ కలిగినది, నీవు నీ కురుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండి తీరాలి సుమంగళి. అందుకే పురుషుడే కేశఖండనం చేయిస్తాడు, స్త్రీ సాధారణంగా చేయించరు. ఏదో చాలా గొప్ప మొక్కుకుని ఇవ్వడం ఎగ్జెంప్టెడ్, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సాధారణంగా పురుషులు కేశఖండనం చేయించుకుంటారు. పురుషులు కేశఖండనం చేయించుకోవడం, శిఖతో ఉండడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం. అందుకని ఇవాళ అమ్మవారు అంతలా కేశపాశాన్ని రక్షించుకుని ఉండడం, తన భర్త పట్ల పాతివ్రత్య ధర్మంతో ఉండడం. భర్తృత్వము కలిగినటువంటి స్త్రీ, సుమంగళి అయిన స్త్రీ ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగడం, జుట్టు సరిగ్గా నూనె రాసుకోకుండా ఉండడం, భార్య జుట్టు చిక్కులు పడి ఉండడం, ఆ జుట్టు ఎప్పుడు ముడేసుకోకపోవడం, ఒక్కనాడు పువ్వులు పెట్టుకోకపోవడం. నాకు పువ్వులంటే అసహ్యం అండి అంటే, మా అమ్మాయికి పువ్వులంటే అసహ్యం అండి అని ఊరంతా టౌకేసేది ఏదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకోవడం. ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు కావురా, భ్రష్ట లక్షణాలు. నేను హత్య చేశానండి అని ఊరూరా చెప్పుకుంటే అంత అసహ్యమో, ఇది చెప్పుకోవడం అంత అసహ్యం. అందుకని అలాంటివి చెప్పుకోకూడదు, అవి రాకూడదు అలాంటి లక్షణాలు. అందుకని అమ్మా, నువ్వు రోజు నీ కబరీ బంధాన్ని అంత గొప్పగా వేసుకుంటున్నావంటే అది నీ యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోందమ్మా. అందుకని నీ జుట్టు కాబలం వచ్చింది. ఏమిటి ఇప్పుడు శంకరుడు చెప్పేది? స్థానబలం. అమ్మవారి జుట్టు రోజు అలా సంస్కరింపబడుతోంది కాబట్టి బలం వచ్చింది. స్థానబలం అంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విషయం చెప్తుండేవారు. సాధారణంగా ఒక పిరికివాడు ఒక బలవంతుణ్ణి చూశాడు అనుకోండి, తనున్నా లేకపోయినా గదాలను లేచి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటుంటాడు. ఎందుకంటే వాడు బలవంతుడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు ఉంటారు. ఒకరు అనంతుడు, శేషుడు అంటారు. అంటే మీకు అందరికీ తెలుసు, శేషుడి మీద స్వామి పవళిస్తూ ఉంటారు. గరుడు అని ఒక ఆయన ఉంటారు, గరుత్మంతుడు. శేషుడి కన్నా గరుత్మంతుడి యొక్క అధికారము, శక్తి ఎక్కువ. ఎందుచేత అంటే రాత్రి స్వామి కాసేపు పవళింపు సేవకు వచ్చినప్పుడు శేషుడి మీద అలా శేషతల్పం మీద పడుకుంటారు. మళ్లీ పొద్దున్నే వైకుంఠంలో సభ తీర్చగానే మొట్టమొదటి వచ్చేవారు ఎవరంటే గరుడు వస్తారు. వచ్చి స్వామి వైకుంఠంలో అందరూ వచ్చేశారు, తమరు బయలుదేరి విజయం చెయ్యాలి అంటారు. స్వామి లక్ష్మీ సహితుడై గరుత్మంతుడి మీద ఎక్కుతారు. ఆ గరుత్మంతుడు స్వామిని తీసుకుని వైకుంఠంలో సభకి తీసుకెడతారు, కూర్చోపెడతారు. అక్కడంతా ఆయనదే పెత్తనం. ఇక్కడ ఎలా దేవాలయంలో వ్యవహారాలన్నీ పరమ శ్రద్ధతో జాగ్రత్తగా ఇక్కడ ధర్మకర్తలు ఈ ఆలయం ఎలా నిర్వహించబడాలని కోరుకున్నారో అలా వైకుంఠంలో గరుత్మంతుడు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నిర్వహించడంలో ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి, శేషుడు కూడా సభకి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా భయంగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి పాకుతూ పెడతాడు ఆయన. ఎందుకంటే అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు. ఆయనకి ఈయనకి ఆగర్భ శత్రుత్వం. పైగా గెలిపెప్పుడు గరుత్మంతుడిదే. శేషుడికి గరుత్మంతుడికి పోరాటం వస్తాయి. అందుకని గరుత్మంతుడి యొక్క కంట్రోల్ అదంతా. అందుకని అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారా జాగ్రత్తగా ఏ మూల నుంచో ఆయన కంట పడకుండా పాక్కుంటూ వెళ్లి గభాల స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక అక్కడ కూర్చుని అలా భయం లేదు. అలాంటి గరుత్మంతుడు ఒక రోజున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారట. స్వామి, సభ అంతా సిద్ధమైంది, తమరు విజయం చెయ్యాలి అని. ఈయన శేషుడి మీద పడుకునున్నారు స్వామి. శేషుడు అనుకున్నట్ట, ఈ గరుత్మంతుడు నాకన్నా అధికారం ఉన్నవాడు, బలం ఉన్నవాడు. ఇవాళ నాకు స్థాన బలం ఉంది, నా మీద స్వామి పడుకున్నారు, పెద్ద పర్వతం పడుకున్నట్టు. అందుకని నేను ఇవాళ నాకన్నా ఇంత పెద్దవాడు అయిన పేరెక్కి పిలుస్తాను. ఎందుకని నా మీద ఇవాళ స్వామి ఉన్నారు, నాకేం భయం లేదనుకున్నట్ట. తింగరి బుద్ధి ఎందుకో పుట్టింది. పుట్టి ఆ గరుత్మంతుడిని పిలిచన్నాడు. ఓయ్ గరుడా బాగున్నావా అన్నారు శేషుడు. ఎందుకని ధైర్యం. ఓయ్ గరుడా అంటే ఇలా రెక్కలు అన్నాడు అనుకోండి, ఆ తపక్షమారు తరయకంపిత ఘూర్ణితాచలవాత మహర్ణ ఉండంటారు. ఆయన్ని రెక్కలు ఇలా ఎత్తాడా హడిలిపోతాడు శేషుడు. అలాంటి వాడి గరుత్మంతుడిని చూసి హలో గరుడా బాగున్నావా అన్నారు. అంటే గరుడు చూశాట, అవునులే పైన స్వామి ఉన్నారుగా, అందుకని ఎన్నైనా మాట్లాడతావు ఇప్పుడు అనుకుని, ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే అందరూ బాగుంటారు లేవయా అన్నట్టు. అంటే ఏంటి, నీ వాళ్ళు ఇక్కడ ఉన్నావు, పాల సముద్రంలో ఉన్నావు, ఎప్పుడైనా సభకిరా, అక్కడ నువ్వు ఎంత కుర్చీల కింద నుంచి వస్తుంటావో నేను చూస్తుంటాను అని ఆయన అన్నారట. అంటే ఆ స్థానాన్ని బట్టి ఆ శక్తి. ఆఫీస్ లో ఆఫీసర్ గారే రోడ్డు మీద కనపడినప్పుడు ఆఫీసర్ గారు ఏంటి, ఆఫీసర్ గారు ఏం కాదు, వాడు చూడనట్టు వెళ్ళిపోతారు. ఆఫీస్ లో పెట్టిన హింస వాళ్ళ దగ్గర కూడా ఎందుకని. అందుకని
ఎక్కడి స్థానం అక్కడ స్థానమే. అందుచేత ఒక స్థానంలో ఉన్న పొజిషన్ ని ఇంకో స్థానంలో ఇమిటేట్ చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నది అక్కడ అలాగే మాట్లాడాలి. సరే, అందుచేత అమ్మ ఇవాళ నీ జుట్టుకి ప్రబల కబరి భారతిమివహ, ఎవరైనా చాలా బలమైన జుట్టు అండి అంటారా ప్రపంచంలో? చాలా నల్లటి జుట్టు అంటారు, ఒత్తు జుట్టు అంటారు, ఉంగరాల జుట్టు అంటారు, అందమైన జుట్టు అంటారు. చాలా బలం అండి ఆవిడ జుట్టుకి అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమిటి ఆవిడ జుట్టుకు బలం అంటే? అమ్మ నువ్వు పోషిస్తావు అలా ఆ జుట్టుని, అందుకమ్మా బలం. నీ పోషణే వాటికి బలం. ఇవాళ అవి ఏం చేశాయో తెలుసా? ప్రపంచంలో ఎన్నడూ జరగరాని వింత జరిగింది నువ్వు ఇచ్చిన లోకువకి. ఏమిటో తెలుసా అమ్మా? ఇక్కడ నువ్వు సూర్యుణ్ణి పెట్టుకున్నావు. సూర్యుడు అంటే సింధూరం బొట్టు పెట్టుకున్నావు. అది బాలసూర్యుడిలా ఉంది ఎర్రగా. ఆ కిరణాలన్నీ ఇలా వచ్చాయి. వస్తే దిశామృందై, చీకట్ల గుంపుల్లా నీ జుత్తంతా ఏం చేసిందో తెలుసా? అసలు ఆ చీకట్ల మించి ఎర్రటి కిరణాలు పడి చీకట్లు కప్పేయాలి. అలాంటిది ఇవాళ ఆ కిరణాలని తమ కింద పెట్టేసుకున్నాయి. ఈ జుట్టు పెట్టేసుకుని ఎక్కడ అరుణకాంతి కనపడటం లేదు. నీ జుట్టు ఒకటే కనపడుతోందమ్మా రెండు పక్కల. చిత్రం ఏమిటో తెలుసా అమ్మా? నువ్వు పాపట తీసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది, దాని మీద నువ్వు ఇలా బొట్టు పెట్టుకుని ఇలా రాసుకుంటావు కదా, అప్పుడు ఈ పాపటంతా ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా ఉన్నది ఎలా ఉందో తెలుసా? నవీనార్క కిరణం. చిన్న సూర్యుడిది ఒకే ఒక్క కిరణం ఉందనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉందమ్మా అన్నారు. అదేమిటి, సూర్యుడు ఎప్పుడైనా ఒకే కిరణంతో కనపడతాడా మనకి? ఒక కిరణంతో కనపడడు. సూర్యుడు రాగానే అన్ని వైపులకి కిరణాలు పడిపోతాయి. మరి ఇవాళ ఒక కిరణమే కనపడ్డం ఏమిటి? అంతేట చీకట్లు అనుకున్నాయిట. మీరు సూర్యుడిని బంధించడం ఏమిటే? ఉత్తిది ఊరుకోండి, సూర్యుడు వస్తే పారిపోతారు మీరు. మీరు సూర్యుడిని బంధించడం ఏంటి? మీరు ఎప్పుడు బంధించారు అని ఎవరన్నా అడుగుతారేమో సాక్ష్యం చూపిద్దామని. అబ్బేది సూర్యుడు కాదే, అదేదో ఎర్రటి గింజ అంటారేమోనని. సూర్యుడు ఉంటే కిరణాలు ఉండాలి. అందుకని మిగిలిన కిరణాలన్నింటినీ చీకట్లలోకి దాచేయితే అంటే ఏమిటి? జుట్టులోకి వెళ్ళిపోయేట కిరణాలు. జుట్టు మీద కిరణాలుంటే జుట్టు కనబడకుండా చేయడం కాదుట, జుట్టు కనబడుతోంది కిరణాలు తీసాయి ఆ కిరణాలు అన్నారు. ఎంత ఆశ్చర్యం అన్నా ప్రపంచంలో! ఇలా ఎప్పుడైనా జరిగిందా? చీకట్లని సూర్యుడు తరివేయడమే కానీ సూర్యుడిని చీకట్లు ఆపేశాయా? ఇవాళ జరిగిందమ్మా. ఎంత విచిత్రం! నీ జుట్టుకున్న నల్లతనం అదమ్మా అన్నారు. అంటే ఏం చేశారు? సీమంతంలో అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర తిలకాన్ని సూర్యబింబంతో పోల్చి, అందులో అమ్మవారు ఆ పాపటలో పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకాన్ని ఒకే ఒక కిరణంతో పోల్చి, అమ్మవారి జుట్టుని చీకట్లతో పోల్చి, మిగిలిన కిరణములన్నీ ఓడిపోయినట్టు చెప్పి, ఆ ఒక్క కిరణాన్ని బందీకృతురాల్ని చేసి సాక్ష్యంగా నిలబెట్టినట్టు చెప్పి, ఇన్ని చెప్తే మనకేమవుతుంది? అసలు ప్రపంచంలో జరగని విషయం మీకు నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు వెంటనే శ్రద్ధ వస్తుంది. అబ్బా అదేంటండి, అది ఎలా జరుగుతుంది అంటారు. ఉత్కంఠ అంటారు దీన్ని. ఉత్ అంటే పైకెత్తడం, కంఠ అంటే ఇలా. అలా జరిగిందా? అది ఎలా జరిగించారంటే ఇలా అంటే ఏమిటి? కుతూహలాన్ని రేకెత్తించడం. ఇలా కుతూహలం రేకెత్తిస్తే ఏమవుతుంది? మీరు అలా ఎలా కుదురుతుందండి? చీకటి సూర్యుడిని ఎలా బంధిస్తుందండి అంటారు. అంటే అప్పుడు అమ్మవారి జుట్టుని చీకట్లతో పోల్చి, అమ్మవారి సింధూరపు బొట్టుని సూర్యుడితో పోల్చి, ఒకే ఒక కుంకుమ రేఖని, ఆ కుంకం రాసుకున్న పాపటని ఒక కిరణంతో పోల్చి, ఈ చీకట్లో ఆ సూర్యుడిని బంధించినట్టు చెప్తే ఇప్పుడు మీకు అమ్మవారి పాపట దర్శనం అవుతుంది. అమ్మవారి జుట్టు అంత నల్లగా ఉన్నట్లు దర్శనం అవుతుంది. ఇలా దర్శనం అయితే ఏమవుతుంది? దర్శనం అయితే అమ్మవారి పాపట లక్ష్మీ స్థానము కనుక మిగిలిన సుమంగళులందరి యొక్క పాపట ఎలా లక్ష్మీ స్థానమో అలా అమ్మవారి యొక్క పాపట కూడా అపారమైన లక్ష్మీ స్థానం. అందుకని ఆ లక్ష్మీ స్థానాన్ని దర్శనం చేశారా మానసికంగా ఏమవుతుంది? ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఏవేవి కోరికలు మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇదిగో ఇలా కలుగుతుందనేటటువంటి ఫలాన్ని కల్పించడం కోసం, మనకి సిద్ధింప చెయ్యడం కోసం కేవలం అమ్మవారి పాపను దర్శనం చేశారా? ఇక్కడ పెట్టుకునే సింధూరంగానే మీకు కనపడిందా? మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందండి అన్నారు అనుకోండి. మనం వెళ్ళి చూసామనుకోండి, కనపడుతుందా? కనపడదు. కిరీటం, ఆ కిరీటం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పాపం. అందుకని మీరు అంటే చీకట్లు సూర్యబింబం చేత పోయినట్టు
ఎక్కడైనా లేశమాత్ర అజ్ఞానం ఉంటే అమ్మవారి కృపచేత అజ్ఞానపు తిమిరములు చెదరగొట్టబడి జ్ఞానము కటాక్షింపబడుతుంది. మీరు రెండిటిలో ఏది కోరుకుంటే మీ స్థాయిని బట్టి వాటిని అమ్మ కటాక్షిస్తుంది. ఇది తనోతుక్షేమన్న తవ వదల సౌందర్యలహరి. ఇది చెప్పడానికి అయ్యో వీళ్ళకి రాదు, రేపు పొద్దున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇయ్యమ్మా అని అడగడం కూడా వీళ్ళకి చేత కాదు అని శంకరులు ఉన్నహ అని వేశారు. అంటే మాకు అటువంటి ఐశ్వర్యము కటాక్షింపబడుగాక, అటువంటి లక్ష్మీ స్థానము దర్శనమగుగాక. ఎలా అవుతుంది? మీరు కూర్చుని ధ్యానం చెయ్యాలి ఆ శ్లోకం మీద. అందుకని ఆ శ్లోకాన్ని 1కి 10 మార్లు ఉచ్చారణ దోషం లేకుండా ముందు చదివితే అప్పుడు మీకు మొదట దర్శనం అయ్యేది ఏదవ్వాలి? 4 మాటలు వేసేశారు శంకరాచార్యులు వారు. ఏమిటవి? 1 సౌందర్యలహరి. ముఖం ముందు చూస్తారు మీరు, చిన్నగా పాపట చూడరుగా. అందుకని ముఖం చూడగానే పెద్ద కాంతి లహరి ప్రవాహపు కెరటం కింద రావాలి, అబ్బా అనిపించాలి. ఆ తర్వాత ఏమవ్వాలి? హరివాహ. ఆ కెరటం, ఆ నీరు భూమి మీదకి వచ్చింది అనుకోండి, పెద్ద నది ప్రవహించినట్టు ప్రవహిస్తుంది. అంత సౌందర్య దీప్తి కనపడాలి. ఆ దీప్తి ఏమవ్వాలి? సరనిషు. ఒక పెద్ద చెరువు నిలబడినట్టు నిలబడాలి మీ మనస్సులో. తర్వాత ఏమవ్వాలి? సీమంత సింధూర. అది అమ్మవారి యొక్క చిన్ననైన పాపట అప్పుడు కనపడాలి. అందుకని చిన్నగా పాపట ఒక్కటే చూస్తానంటే కుదరదు దర్శనంలో. ముందు దర్శనం ధ్యానంలో ఎలా చెయ్యాలో కూడా కాంతితో మొదలుపెట్టి, సౌందర్యలహరితో మొదలుపెట్టి, ఎలా పాపట దగ్గరికి వెళ్లి సింధూర దర్శనం చెయ్యాలో దీన్ని మనకి శంకర భగవత్పాదులు నేర్పారు. అందుకని సౌందర్యలహరిలో ఉన్నటువంటి అమృత గుళికలలో ఈ శ్లోకం ఒకటి. అందుకని ఇవాళ రోజున మీకు ఆ శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేశాను. అక్కడికి ఒక శ్లోకాన్ని చెప్పాను, వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యా వివిశదః కరాళం యక్ష్వేలం కపళతవత కాలకలనా నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇది నిజానికి ఎంత పవిత్రమైన, ఎంత గొప్ప శ్లోకమో తెలుసండి. నేను ఏదో ప్రతి శ్లోకాన్ని అలా చెప్తావు అనుకోకండి. ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది, వీడ సాధ్యం కులాన్ని మీరు ఏవో లెక్క వేసి ఇప్పటికీ వీడు ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడు ఇన్ని చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంకక్కడతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాల్ని వర్ణించారనుకోండి, ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం. కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు. ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. విచేత మణిపూసల్ లాంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. అందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేలం కబళతవతి కాలకలనా నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మా, అసలు ఈ శ్లోకం వెనకాతల వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం రహస్యం అండి. ఆ మంత్రంలోంచి శ్లోకం చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అసలు శంకరాచార్యులు వారికి తెలియని విషయాలు ఏమున్నాయి కనుక ఆయనకి తెలియని వేదం, ఆయనకి తెలియని మంత్రం ఉన్నాయా? అందులో మీకు తేలికగా చెప్పడానికి ఒక మాట చెప్తాను. మీరు రుద్రాధ్యాయం వింటూ ఉంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు పరమశివుడికి. ఇవాళ శంకర భగవత్పాదులు ఆ రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది, మీరందరూ వింటూ ఉంటారు. రుద్రస్య భేషజీ అంటారు, అలాగే విశ్వస్య భేషజీ అంటారు అమ్మవారిని. 2 మాటలు అమ్మవారికే వేసేస్తారు. ఈ 2 మాటలు మీరు వింటూ ఉంటారు శివాలయాల్లో. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అంటుంటారు. ఏమిటి మాటలు? మనకి సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఉంది. హింస పెట్టేవాడు ఎవరో తెలుసా అండి? పరమాత్మే పెడతాడు. మళ్ళీ మీకు సుఖాన్ని ఇచ్చేవాడు ఎవరు పెడతారో తెలుసా అండి? పరమాత్మే పెడతాడు. మీకు దుఃఖాన్ని కర్మఫల ప్రదాతగా ఇచ్చేవాడు ఎవరో తెలుసా అండి? పరమాత్మే ఇస్తాడు.
దాన్ని తట్టుకునే శక్తిని ఎవరిస్తారో తెలుసా? పరమాత్మ ఇస్తాడు. సుఖం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. భక్తి ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. జ్ఞానం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. మోక్షం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. అన్ని పరమాత్మ ఇస్తాడు. ఆ పరమాత్మ మన్ని శోభకి గురి చేసేటటువంటి సమయంలో ఘోర రూపంతో ఉంటాడు. ఆ ఘోర రూపంలో ఉన్నటువంటి పరమాత్మని మనం అసలు దర్శనం చేయలేం, భయపడిపోతాం. అప్పుట అమ్మవారు అనుకుంటుంది, అంటే ఇది ఎలా ఉంటుందంటే మా నాన్నగారే కానీ నా మీద కోపం వచ్చింది, ఇవాళ వీడి సంగతి తేల్చేస్తాను, ఇంటికి రాని అన్నారు. ఇంటికి వెళ్ళాను, బెల్ట్ తీసి నాన్నగారు చేతితో బెల్ట్ పట్టుకుని ఎరా అని నా చొక్కా పట్టుకుని చిన్నతనంలో ఆ బెల్ట్ పెట్టి కొడుతుంటే ఉండేటటువంటి రూపం ఘోర రూపం. అలా కొట్టేస్తుంటే ఊరుకోని వ్యక్తి ఒక్కతే ఉంటుంది. పక్కింటైనా వెనకింటైనా ముందింటైనా వీళ్ళెవరు రారు. ఎవరు వస్తారు? మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళు పారిపోతారు గదుల్లోకి. పారిపోయి సోషల్ పుస్తకాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పెట్టుకుని అప్పుడే అందరూ చదివేస్తుంటారు. ఇంకా ఎందుకని? అయిన ఉగ్రరూపం ఉంది ఇంట్లో, ఘోర రూపంతో ఉన్నాడు తండ్రి ఇవాళ. అప్పుడు వచ్చేది ఎవరొస్తారో తెలుసా అండి? విశ్వస్య భేషజీ, రుద్రస్య భేషజీ, అమ్మవారు వస్తుంది. ఎవరమ్మవారు? అందుకే చెప్పా, లక్ష్మీ స్థానం ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ రావాలి. ఆవిడ పరిగెత్తుకొచ్చి ఏం చేస్తుంది? పిల్లాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది.